మనం ఇప్పుడు మాడగడలో ఉన్నాం. మాడగడ అంటే ఇప్పుడు మీరు అరకు వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. అరకులో మనకి ఫస్ట్ వ్యూ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. హైయెస్ట్ వ్యూ పాయింట్ వచ్చి మనకి వనజంగి, తర్వాత లంబసింగి. అయితే లాస్ట్ 2 years లో ఈ మాడగడ అనే వ్యూ పాయింట్ అనేది బాగా ఫేమస్ అయింది. మాడగడ అనేది 500 మెంబర్స్ పాపులేషన్ ఉన్న ఒక పంచాయతీ. ఆ పంచాయతీలో బురిడిగూడ అనే ఒక ఊరికి సంబంధించి ఆది గారు ఉన్నారు. ఆది గారిని అడిగి సడన్ గా లాస్ట్ 2 years లో ఎందుకు ఇంత ఫేమస్ అయింది ఈ మాడగడ వ్యూ పాయింట్ అని కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఇప్పుడు ఈ మాడగడ అంతకుముందు అసలు ఎందుకు ఎవరు దీన్ని పట్టించుకోలేదు. సడన్ గా ఈ 2 సంవత్సరాల్లో ఎవరైనా కావాలని ఇది వ్యూ పాయింట్ కింద కన్వర్ట్ చేద్దాం అని చెప్పేసి మీ ఊర్లో ఎవరైనా కనుక్కొని ఇట్లా చేస్తున్నారా, లేదంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు టూరిజం డెవలప్ చేయడం కోసం దీని వ్యూ పాయింట్ కింద అందరికి చెప్పి ప్రాపగాండా చేస్తున్నారు? మన ఊరిలో అలాగే చెప్పాడు సార్, చేద్దాం అనేసి చేద్దామని చేద్దాం, ఇది మన భూమి కదా వాళ్ళకి ఎందుకు ఇస్తాం అనేసి ఇది ఎలాగ చేస్తున్నారు. జనరల్ గా మనకి ఊర్లో జరిగినట్టే ఆవుల్ని గేదెల్ని మేపడానికి తీసుకురావడం అలా జరుగుతుంది కదా. అంతకుముందు ఇక్కడ ఏం చేసేవాళ్ళు ఈ పైన? ఎందుకంటే ఇక్కడ ఇల్లు లేవు, అంతా చదునుగా లేదు. ఇక్కడ ఇలాగే ఉండింది. ఇరుగు మొక్కలు వస్తాయి, మొక్కలు పువ్వు వస్తాయని మొత్తం ఇంతవరకు ఉండింది. ఇప్పుడు కప్పిసి అలాగే ఉండిపోతుంటాయి. అలా అక్కడ ఆ భూమిలో పంట చేస్తుంటాడు, ఆడు కూడా ఒగ్గేసాడు. అలాగే గొడ్లు తిరుగుతుంటే మరి ఇది పంట పెట్టేసాము. అంటే ఇక్కడ అంతకుముందు ఏ పంట మొక్కలు గానీ ఏ పంట గానీ పండించేవాళ్ళు కాదు? లేదు, ఈ లైన్ లో లేదు. అంటే ఇప్పుడు కిందన ఇప్పుడు మాడగడ కావచ్చు, మీ బురిడి కూడా కావచ్చు, ఇన్ని ఊర్లు ఉన్నాయి కదా. ఎన్ని ఊర్లు ఉంటాయి మొత్తం? అక్కడ 12 ఊర్లు. ఈ 12 ఊర్లలో 2 సంవత్సరాలకు ముందు ఎట్లా ఉండేది, 2 సంవత్సరాల్లో ఎలా ఉంది? ఈ సంవత్సరాల్లో కొంచెం బాగుంది. ఏదో ఇలాగ చేసినోడు ఇలాగ మబ్బు వచ్చేసి వస్తున్నాము, ఏదో వచ్చినోడికి ఒక 10 పైసలు వస్తుంది. మరి ఇలా చూస్తున్నావు కదా, రోజుకి రావు, ఏదో ఒక్కొక్క రోజు వస్తాయి. నిన్న వచ్చింది ఒక 200, ఈ రోజు రాలేదు. మరి రేటు చేద్దాం, అది కొనింది కాదు కదా, అలా కూర్చుని ఉంటున్నాం. పైకి వ్యూ పాయింట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ నృత్యం ఏదైతే చేస్తున్నారో దాన్ని ఏమంటారు? డెన్సా అంటారు వాళ్ళకి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఇలా మొదలు పెట్టారా? ఈ మాడగడ ఈ బురిడిగూడలో ఇలా మొదలు పెట్టారా? అంతకు ముందు కూడా పొద్దున్నే వచ్చి ఇలా చేస్తుండేవారు, లేదంటే ఏదైనా పండగలకి? అంతకు ముందుకు లేదు, అంతకు ముందు సినిమా వచ్చినోడు వస్తాడు. ఇప్పుడు ఎవరైతే ఆ దింసా నృత్యం చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు? అంటే మీ బురిడిగూడకి మాడగడ వాళ్ళే మొత్తం. వాళ్ళు ఒక ఈది ఉంది కదా, రాణా వీధి అంటారు వాళ్ళే. పోయిన సంవత్సరంలో 3 ఊర్లు ఆడుకుంటారు డెంసా. సంవత్సరాల్లో వీళ్ళు ఒక వీధి వాళ్ళే అలాగ చేస్తున్నారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు పంచుకుంటారు అట్లా. ఓకే ఓకే. ఇప్పుడైతే అందరూ టూరిజం పెరిగింది, అందరూ వస్తున్నారు, లేదా సినిమా షూటింగ్ లో వస్తున్నారు కాబట్టి ప్రతిరోజు వేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు. కానీ అంతకు ముందు ఏదైతే మీ ట్రెడిషన్ ఉందో ఈ ట్రెడిషన్ లో ఎప్పుడెప్పుడు చేసేవాళ్ళు? ప్రతిరోజు ఇలాగ అవుతుంది సార్. మరి ఇప్పుడు కాదు అది అన్న, ఈ చిన్నప్పుడు నృత్యాన్ని ఎప్పుడెప్పుడు చేసేవాళ్ళు ఆడవాళ్ళు? అక్టోబర్ నవంబర్ నుంచి అప్పుడు స్టార్ట్ చేస్తారు. అప్పుడు సినిమా లేదు గాని బొక్క లేదు, ఏమీ లేదు. అప్పుడు డెంసా కొట్టేసి ఆడతారు, ఇంటికి వెళ్ళి పడుకుంటారు. అలాగ చేసినప్పుడు 3 నెలల దాకా చేస్తాడు. జనవరి నెలలో పండుగ అవుతాయి. లేని వాడు బట్టలు కొంటారు సంక్రాంతికి అని. ఇప్పుడే డబ్బులు ఏదో ఒక 10 సంవత్సరాలు అయింది, చిన్న పిల్లల కన్నా డబ్బులు అయింది. అప్పుడు మాత్రం లేదు, ఏదైనా బట్టలు కొనుక్కొని తెచ్చేసి పిల్లలకి పెట్టి డెంసా దగ్గర పంపించేయాల. మరి అది చేస్తే గాని ఇప్పుడు సినిమా వచ్చింది. డబ్బు ఉన్న వాళ్ళు ఇది టీవీ అనేసి కొనేసి అది డెంసా ఊర్లో ఒగేసి మరి ఇది ఫంక్షన్ వచ్చినప్పుడు ఆ పిల్లలు డెక్కు తీసుకొచ్చి అలా డెక్కు పెట్టి డెంసా కొన్ని ఆడతారు, కొన్ని మంది ఇది డాన్స్ చేస్తాడు. అలాగే ఇప్పుడు వెళ్తున్నప్పుడు వీడు ఇలాగ వస్తుంటాడు. ఎవడైనా వచ్చి చూసి, లేదు ఇంతమంది వస్తున్నాడు కదా, మాకు ఇది డెంసా ఆడుకుంటే బాగుంటది అనేసి వాళ్ళు భూమి సౌకర్యాలు ముట్టదారు వాళ్ళు కదా, వాళ్ళు భూమి ముట్టదారిది. ఆ భూమి సౌకర్యం మన భూమిలో అవ్వకూడదు, మన ఈది వాళ్ళు వెళ్ళేసి ఇలాగ డెంసా ఆడతాం అనేసి అక్కడ పెట్టేశారు. మామూలుగా అయితే మీ చిన్నప్పుడు నవంబరు, డిసెంబరు, జనవరి అంటే సంక్రాంతి వరకు ఆడుకుంటాం ఇక్కడే. ఇప్పుడు ఈ ఉయ్యాలు కావచ్చు, అవి కావచ్చు, మీరే తయారు చేశారా? నేనే చేశాను. ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు అందరి దగ్గర, ఈ డబ్బులు మీరు ఉంచుకుంటున్నారా, లేదు అని అంటే మీరు పంచాయతీకి ఇచ్చేస్తున్నారా? ఏదో పంచాయతీకి నేను వెళ్ళాను, మరి ఎందుకు ఇస్తాం? ఇది ఏదో 5-10 వచ్చేసి పొగ ఖర్చు అయిపోతుంది. అంటే వాళ్ళు మీకు జీతం ఇవ్వట్లేదా? జీతం ఎలాగ ఇస్తారు సార్ మాకు జీతం? అంటే ఇదంతా మరి గవర్నమెంట్ కడుతున్నారా మళ్ళీ తిరిగి? గవర్నమెంట్ మొత్తం ఉద్యోగంకి మరి సర్పంచ్ కడుతున్నారు అంటున్నాడు. గవర్నమెంట్ కి స్థలాలు
స్థలాల కిందే వస్తాయి, కొన్ని గూడెల్లో మీ స్థలాలు ఉంటాయి. మీరు మీ స్థలాల్లో మీరు వాళ్ళకి ఇచ్చేస్తున్నారా, లేదు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పనులు చేయలేని వాళ్ళు, పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళు ఏమీ చేయలేక వాళ్ళకి ఇచ్చేస్తున్నారా స్థలాలు? ఏం జరుగుతుంది అసలు? వాళ్ళు ఇంటి వాళ్ళు అమ్ముకొని అది తినడము, లేకపోతే అమ్ముకొని దిగువాడికి అమ్ముతారు. అది కూడా ఉంది. దిగువాళ్ళకు పై వాళ్ళకి అమ్ముతారు. అమ్మేసి ఆడ భూమి ఆడికి ఇచ్చేస్తారు. నీవు డబ్బులు నువ్వు ఇస్తావు, భూమి మాకు ఇచ్చేస్తావు, నువ్వు పండుకొని నువ్వు తిను అనేసి మొక్కలు వేస్తాడు. ఎన్ని సంవత్సరాలు కానీ నువ్వు పట్టగిట్ట చేయడానిప్పటికి మేమే చేసుకోవాలి. అది చెట్టు ఉడిపితే కానీ కొట్టుకొని మేమే తినాలి. అప్పుడు ఆ భూమి ఏమవుతాయి తెలీదు చచ్చిపోయినప్పుడు. అలాగే ఉంటుంది. అంటే మీరు పండించుకొని అవి తినడానికి మాత్రమే హక్కు ఉంటుంది, కానీ ఆ భూమి మీ సొంతం కాదు. వాళ్ళకే అమ్మి అందులో మీరు పంట చేసుకుంటూ కౌలు చేసుకుంటూ మీరు అవి పంట కోసం మీరు అక్కడ ఉంటున్నారు. లాస్ట్ కు ఒగేస్తాం. అదే ఉంటుంది. భూమి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రోడ్డు పైన ఉంటేనే, రోడ్డు పైన ఉన్న వాళ్ళకేమో వాడికి అమ్మేస్తే కూడా డబ్బులు వస్తాయి. ఏదో ఐసాముగిన ఇలాగ గుడిసె కట్టుకుంటే డబ్బులు వస్తాయి. తర్వాత అమ్మేసి మేడ కట్టుకుంటే అక్కడ ఏదో పని చేస్తే గానీ 5-6 వేలు జకం ఇస్తాడు. అప్పుడు భూమి అమ్మినోడు ఇలాగ బతుకుతాడు. కొంతమంది 20-25 సంవత్సరాలకి లీజుకి తీసుకొని హోటల్ లా కట్టి చేస్తున్నారు. తర్వాత ఇంకా 25 సంవత్సరాలు లీజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అలాగే కొంతమంది అమ్మేసుకుంటున్నారు. వీళ్ళు బినామీ పేరు మీద అక్కడ హోటల్ లాంటివి కట్టి ఎవరి దగ్గర అయితే ఆ స్థలం కొన్నారో వాళ్ళకి అక్కడ ఆఫీస్ బాయ్ గానో లేదు అని అంటే వాచ్మెన్ గానో ఉద్యోగం ఇస్తున్నారు. అంటే ఎవరైతే భూమి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే వాళ్ళనే అక్కడ పనుల కింద మారుస్తున్నారు. మరి మీకేం అనిపించట్లేదా? మన స్థలం అమ్ముకొని మనమే అక్కడ పనిచేయాల్సి వచ్చిన సందర్భం వస్తున్నప్పుడు మీకు బాధగా అనిపిస్తుంది కదా? బాధ ఉంటుంది కదా, మరి ఏం చేద్దాం. అంటే ఎవరైనా ఒత్తిడి చేసి మీ చేత అలా అమ్మిస్తున్నారా, లేదు అని అంటే ఎవరికాళ్ళు ఇంకెంతో కొంత వస్తుందని అమ్మేస్తున్నారా? నాయకులు ఎవరు నచ్చుకుంటూ అమ్ముతున్నారు కానీ ఎవరు చెప్పలేదు. అది మరి తల్లిదండ్రులకు అమ్ముకోమని ఎవరు చెప్తారులే కొంతవారు. వాళ్ళకు ఉన్నారు వాళ్ళటి వాడు. ఈ దినం మంచి దినం కాదు కదా. ఆఫీస్కి వెళ్తే డబ్బులు, సంతకి వెళ్తే డబ్బులు, ఎక్కడ వెళ్ళినా తిరగడానికి డబ్బులు. మొత్తం సంవత్సరం మొత్తం మీద ఎలాంటి పంటలు పండుతాయి? ఎలాంటి పంటలు అంటే మరి ఇది వర్షం బాగా ఉంటే సోలు గాని కొంచెం దానము, తర్వాత అప్పుడే చిన్న ఉండి అప్పుడు గురిసుమ అంటాడు. ఇంత అవుతాయి ఇక్కలు. గురిసుమ అంటే సోములు. అలాంటిది అది మే నెలలో జల్లేయాలి, లేకపోతే అవ్వదు. అది మొత్తం ఒక సంవత్సరాలు అది కొట్టలేదు వర్షం. మే, జూన్, జూలై దాకా కొట్టలేదు. అందుకు అభియాను పలుసు అయిపోయింది. అభియాన్ నుండి అప్పుడు 2 పంటలు అవుతాయి. అది ఒక పంట కోసేసి మట్టేస్తాము ఆగస్టు నెలలో. అప్పుడు దుక్కేసి తర్వాత 5 ఒలుసులు కొట్టేస్తాం. అప్పుడు 2 పంటలు వస్తాయి. ఇప్పుడు బాగా ఇది వర్షం కొట్టేస్తే సోలు గాని భూమి ఉన్న వాడికి వెక్కు, మరి ఇది పొలం ఉన్న వాడికి దానం పండుతుంది. కొంతమంది ఇది నిరిగిలి మొక్కలు ఉంటాయి కదా, ఇలాంటి మొక్కలు భూమి ఉన్నవాడు ఉడిపేసి లోడ్కి 2 లక్షలు 3 లక్షలు అమ్ముతున్నారు. అలాగే బతుకుతాం. పంట పండిస్తారు, సోలు పండిస్తాం అంటున్నారు, రాగులు పండిస్తారు, సోయా పండిస్తారు, ధాన్యం పండిస్తారు. ఇలా పండిన పంటల్ని మీరు అవసరాల కోసం ఉంచుకుంటారా, లేదంటే ఎక్కడైనా అమ్మే అవకాశం ఉందా? ఎక్కడ అమ్ముతారు? ఉన్న వాళ్ళు ఎక్కువ పండిస్తారు కదా, ఆ ఒక సంవత్సరాలకి ఇది అయిపోయిన తర్వాత పెట్టేస్తాడు. మాకు సరిపోతాయనేసి ఒక సంవత్సరాలకి సరిపోతాయనేసి ఎక్కువ అవుతుంది కదా, అది అమ్మేస్తాడు సంతకు తీసుకెళ్లి. ఎక్కడెక్కడ సంతలు జరుగుతుంటాయి? సంతలు అంటే అరకు సంత, ఒకటి సుంకరమేట, ఇది తీసుకెళ్లి అక్కడ అమ్ముస్తున్నాడు. సోములు గాని తీసుకెళ్తే 35 రూపాయలు ఏముకుంటున్నారు కేజీ. సోలు తీసుకెళ్తే గాని 25, దానములు 10 రూపాయలు, 12 రూపాయలు ఇలాగ అమ్మిస్తారు. కందులు అయితే 100 రూపాయలు. మరి అది ఏవో భూమి బాగా ఉంటే పండుతుంది, లేకపోతే మొత్తం అయిపోద్ది. అలాగే ఇప్పుడు సామాన్లు ఏదైతే బియ్యం గానీ సోములు గానీ ఇవన్నీ సంతలో అమ్ముతాం అంటున్నారు కదా, మీరు సంతలో డబ్బులు తీసుకుంటారా, లేదంటే వేరే వస్తువులు తీసుకుంటారా మీ దగ్గర ఉన్నవి? డబ్బు అంటే అప్పుడేమో ఇది ఒక 2 సంవత్సరాలు అయింది. అప్పుడు తీసుకెళ్లి సోమ బియ్యం తీసుకెళ్లి ఇది టోర్ బియ్యం ఉంటది కదా, అదేమో పల్టీ చేసి తినేవాళ్ళు. మరి ఇప్పుడు కొంత అమ్ముకొని ఏడు సామాన్లు కొనుక్కుంటున్నాడు. కొంతమంది ఇంటికి పెడుతున్నాడు. 1 కేజీ సామాన్లు ఇస్తే 1 కేజీ బియ్యం తెచ్చుకునేవాళ్ళు బియ్యం చేస్తున్నాడు. వాడు కేజీ చేస్తే 1 కేజీ ఇస్తాడు, 10 కేజీలు ఇచ్చేసి 10 కేజీ ఇస్తాడు. అరసము ఉంచుకుంటాడు, ఒక బియ్యం ఇస్తాడు. తీసుకొచ్చి మరి అది పెట్టి ఇంట పెట్టి తినడం. అయితే ఇప్పుడు మాకు సిటీలో ఈ రాగులు గాని సామలు గాని ఇవి బాగా రేట్లు పెరిగాయి. పెరిగిన వాటికి తక్కువ ఉన్న బియ్యం తీసుకొని అదే కిలో ఇచ్చి కిలో బియ్యం తీసుకుంటున్నారా? పెరుగుతాయి కాబట్టి అది డబ్బాలు ఇస్తున్నాడు కొంతమంది. అంటే 2 కేజీలు సామలు ఇచ్చి 4 కేజీలు బియ్యం, 2 కేజీలు బియ్యం ఇస్తున్నాడు. మరి
అలా కొంతమంది తీసుకెళ్తున్నారు సంతాల్లో. పెళ్లి విషయంలో మీరు పెళ్లి చేసుకునే సమయంలో అప్పుడు ఆచారం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే చాలా వరకు వినేది ఏంటి అని అంటే వేరే గ్రామంలో పిల్లలు ఇవ్వడానికి కూడా, లేదంటే వేరే గ్రామం నుంచి పిల్లల్ని తెచ్చుకోవడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు అయితే మరి ఏదో బాబు పుట్టింది అనుకో, బాబు పెరిగినప్పుడు సారా తీసుకెళ్తాడు. మరి ఎక్కడ పాప ఉంది అంటే అత్తమామ అవుతాడు, లేకపోతే ఎక్కడైనా కలపడానికి ఉంటది కదా, అలాంటి వారు మా సైడ్ లో తీసుకెళ్తాడు. సూర్ తీసుకెళ్తాడు, ఏదో గ్రామ పంచాయతీ ఉంటాడు కదా ఆడు పెద్దవాడు, ఆడికి తీసుకెళ్లి ఆడికి ఇంటిలో తీసుకెళ్లి ఆడి కుటుంబంకి పిలిపించి ఆడ సారాకి ఆడికి పెట్టాలి. నాట సారా కానీ ఏదో నాట సారా అయినా పెండం అయినా అని 3 రకాలు పెట్టుకుని ఆ కుటుంబం పిలిపించి దానికి చెప్పాలి, మీ కూతురు మీ చెల్లికి నేను తీసుకెళ్తాను, ఏదైనా అడుగుకుంటే అడుక్కోండి అంటాను. అదే ఆడుకుంటే ఆడు చెప్తాడు, ఏదో బుద్ధిమంతుడు అయితే మేము ఏటి అడగాను, మనది పెట్టుబడి చేసి నీకు ఇస్తాం అంటాడు. కొంతమంది అంత లేనివాడు ఏటి ఇస్తాడు, మాకు లేదు, మా కుటుంబము చెప్తున్నాడు, ఒక డబ్బా బిందె సూర్ అంటాడు, ఇది సారా, ఒక బిందె సారా, తర్వాత ఇదేమో ఒక మేకలు, ఒక 10 కుంచములు బియ్యములు, ఒక ఏదో కానీ చీరలు అన్నిటి పెట్టుకొని దానికి కూడా పెట్టి ఆడికి తీసుకెళ్లి ఇచ్చేయాలి. ఆడికి తీసుకెళ్లి ఇచ్చేస్తే ఇదిగో మన పాపకి ఇది తీసుకొచ్చాడు, ఇది మన ఊరు వాళ్ళు మొత్తం తినేసి ఇది దానికి కోసి పెట్టి ఇది వంట పెట్టి మొత్తం తినేసి మా పాపకి ఇచ్చేద్దాం అంటాడు. అప్పుడు అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి ఇవన్నీ ఇవ్వాలి. మరి అప్పుడంటే మీ కాలంలో అలా జరిగింది, మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఈ కాలంలో అది అవ్వలేదు. ఏదో ఇంటిలో ఉంటున్నాడు, ఏదో ఇలా పిల్లలు వస్తారు కదా సినిమాకి చూడడానికి, ఇది నాటకం కానీ అక్కడ ఆయన చాలా వెళ్ళేసి మరి ఇది ప్రేమ అయిపోతారు. అలాగే ఊరికి వెళ్ళిపోతున్నాడు కానీ మరి ఏడు చేద్దాం అలాగే. అది ఒకప్పుడు మేక ఇచ్చేసి దానికి వాళ్ళ కుటుంబము అన్నేసి తినేసి దానికి ఆడు చెప్పేసి అందరూ డబ్బులు పెడతాడు, అది పాపకి ఇస్తున్నాడు పై వాళ్ళకి అనేసి చుట్టాలు చెప్తామని బియ్యం తెస్తాడు, మేకలు తెస్తాడు, సారా తెస్తాడు, అన్ని తెచ్చి కూడా పెట్టి దానికి టిక్కా ఇలా కట్టేసి పెట్టేసి దానికి భోజనం పెట్టేస్తాం. పెట్టినప్పుడు ఆడు ఇస్తాడు. అప్పుడు అది ఇప్పుడు లేదు, ఇప్పుడు కూడా అవుతుంది కానీ 1-2 అవ్వలేదు. మామూలుగా అయితే ఇప్పుడు చదువుకుంటున్నారు అందరూ, ఇప్పుడు మీకు ఇక్కడ స్కూల్ ఉందా లేదా అంటే చదువు కోసం మీరు దూరం పంపించాల్సి వస్తుందా? అది స్కూల్ అయితే పిల్లలకి ఒక 5 సంవత్సరాలకి ఇంటికి పెడతాం. 6 అయిపోయింది కదా, 5 అయిపోయిన తర్వాత పక్కలో 6 పెడతాం. ఇది గోనెలు గాని ఆడపిల్లలు అయితే బలు కూడా, లేకపోతే వేది బోస్ హాస్టల్, కొంతమందికి అది టికెట్ వస్తాయి, అలాంటి వెళ్ళిపోతారు. అంటే అందరిలో ఇప్పుడు పశువులు గాని మేకలు గొర్రెలు అవి పెంచుతూ ఉంటారా, లేదు కొంతమంది పెంచుతారు? అసలు పెంచితే ఎలాంటివి ఏమేమి పశువులు పెంచుతారు? ఏమేమి పశువులు అయితే మేకలు, ఆవులు, గేదెలు ఇలాంటి పెంచుకొని, కొంతమంది మా చిన్న ఉండే అప్పుడు గేదెలు కట్టుకొని పాలు తీసి అమ్ముతుంటాడు. ఇప్పుడు గేదెలు కూడా కట్టలేదు, కొంతమంది ఓగేసాడు, కొంతమంది ఇది ఆవులు కూడా కట్టలేదు, గొడ్లు కట్టేసి మరి అలాగే దుఃఖిస్తున్నాడు. నా రాత్రి వచ్చేటప్పుడు చూశాను రోడ్డు మీద అన్ని కూడా ఆవులు, ఆవు దూడలు, గేదెలు, గేదె దూడలు అన్ని కూడా అలా రోడ్డు మీద వదిలేసి వాటంతట అవే తిరుగుతున్నాయి. అర్ధరాత్రి పూట కూడా ఎక్కడ కట్టడానికి స్థలం లేకనా, లేకపోతే అలా వదిలేదు? మరి కట్టడానికి స్థలం ఉంటది కానీ అది మనుషులు లేనివాడు, అది ఇంటిలో ఉంటేది కదా అది కడతాడు. అలాంటి వాడు కొంతమంది అమ్ముతున్నారు, కొంతమంది ఇంటికి ఉన్నవాడు వచ్చేస్తే కడుతున్నారు, కొంతమంది లేకపోతే ఇంటికి తీసుకొచ్చి కట్టాలిపోతే అలాగా ఊరు అలాగా తిరుగుతుంటాడు. పెద్ద ఊరు కదా, మరి అక్కడ అలా తినేస్తుంటే మరి కొంతమంది కూడా అలాగా మనది తినేస్తున్నాడు అనేసి కొంటున్నారు కూడా, అలాగ చేస్తున్నాడు కూడా. కానీ పెద్ద ఊరు బెదిరించి లేడు. అదే చిన్నప్పుడు వినేవాడిని, ఏజెన్సీలో ఎక్కువ బంగారం ఉంటుంది మీ దగ్గర అని చెప్పేవాళ్ళు. నిజంగానే అందరి దగ్గర బంగారం ఉంటుందా? అందరి దగ్గర బంగారం అంటే అందరి దగ్గర ఎలాగుంటది, మరి సొమ్ము ఉన్న వాడికి అది ఉంటుంది. బంగారం అంటే ఇష్టము, డబ్బులు ఏమైనా జమ అయితే బంగారంగానే మార్చుకుంటారు, బంగారం కొనుక్కుంటారు ఎక్కువ అనేవాళ్ళు నా చిన్నప్పుడు. అది ఏదో ఇప్పుడు ఆదాయం వస్తాయి అనుకో, అప్పుడు ఇది ఏదో అయినా కొనుక్కొని ఉంటే అప్పుడు చచ్చిపోయినప్పుడు ఇది అమ్ముకొని తినడము అనేసి అది కొని ఉంటాడు.
కొనేసి ఆడు పెట్టి ఉంటాడు. లేకపోతే ఆడికి ఏం బాధ వస్తాయి అనుకో, ఏదో ఒక బంగారం ఉన్నాయంటే సంతలు తీసుకెళ్తే డబ్బులు, అలాంటిది అందుకే అది పెట్టి ఉంటాడు. అంటే కష్టం వచ్చినప్పుడు లేదంటే పని చేయలేని సందర్భం వచ్చినప్పుడు పని చేయని సందర్భంగా ఇది కొనుక్కుంటే ఇది బంగారం తినేవాడు. లేకపోతే ఇది ఏమైనా పని ఉంటే ఇది అమ్మేస్తే ఆ పని అయిపోద్ది. ఆ పని అయిపోయిన తర్వాత ఇది తాకడ పెట్టి ఉంటాం అనుకో, తాకడ పెట్టేసి అక్కడ పండితే ఆ డబ్బులు ఇక్కడ పెట్టేస్తే తాకడ బంగారం వాళ్ళు తీసుకెళ్లిపోతారు. అంటే తాకట్టు మీలో మీరే పెట్టుకుంటారా లేదంటే బయట బేకీలు పెట్టవచ్చు, లేకపోతే మనవాడు కూడా పెట్టవచ్చు, ఎవరికైనా పెట్టవచ్చు. ఇప్పుడు అదన్న ఇదంతా అడుగు ఉంది, మామూలుగా అడుగు అంటే ఎలుగుబంట్లు వస్తాయనో లేదంటే నక్కలు వస్తాయని, తోడేళ్ళు వస్తాయని ఇలాంటి భయం ఉంటది కదా, మీకు ఎక్కువ వస్తుంటాయా? మీకు భయం వేస్తుంటది ఏంటి అసలు? మీకు చిన్న ఉండే అప్పుడు మా ఇంటిలో వస్తారు, ఇదిగో జొన్నకాయలు తినడానికి మేకాలు కట్టు ఉంటాం అనుకో, రాత్రిలో వచ్చేస్తాడు వాడు, గద్దెలో దూరేసి లాగేసి తీసుకెళ్లిపోతాడు వాడు అంకమ్మ. కానీ మరి ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు 10-20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ కొండ అంతా జనం అయిపోయాం కదా, ఆడేమో ఎక్కడ వెళ్ళిపోయాడు పెడు. ఇది కోడి తీసుకెళ్లి తినడానికి నక్క కూడా లేదు, మొత్తం అయిపోయింది బాగా. కుక్కలు మాత్రం ఉన్నాయి, ఆడికి మాత్రం చూడాలి. మేకలు కానీ ఇది గొడ్లు పిల్లలు కానీ పాములు ఉన్నాయి. ఈ పాములు అంటే వాడు కనబడర్లే, దగ్గర ఉండిపోద్ది కానీ లోపల. మామూలుగా మీ పండగలు వస్తుంటాయి, డాన్సులు చేస్తుంటారు, చక్కగా వండుకొని టాడి అన్ని తెచ్చుకొని తింటూ ఉంటారు కదా. మామూలుగా అయితే మీరు ఏ దేవతని గాని ఏ దేవుడిని గాని ఎక్కువ పూజిస్తుంటారు? మేమంటే ఇది మాకు పెద్ద దేవుడు అనేసి ఉంటది. మే నెలలో మాకు బియ్యం పెడతాము, ఏప్రిల్ నెలలో పండు చేస్తాం, మే నెలలో వర్షం కొట్టినప్పుడు దుక్కేసి దానికి ఆ పెద్ద దేవుడు ఉంటాడు కదా, ఆ పెద్ద దేవుడికి మేకలు కొని తీసుకెళ్లి దానికి ఏదో దుంపెట్టి దానికి మేకలు నరికేసి వచ్చేసి అప్పుడు అది మూట ధర ఉంటాడు కదా, ఆడ పుజారి ఏమో ఇది అడగాలి, ఇది ఇత్తనాలు అడిగి అక్కడ కోడి కోసి ఇత్తనాలు అడిగి తీసుకెళ్లి అక్కడ దుక్కేసి అప్పుడు జల్లియాలి. ఏ ఇత్తనాలు అంటే ఆడు మొత్తం 3 గిన్నెలు కలుపుస్తారు, దానమైన సోములైన కందులు బీరి నాకు 5 బియ్యములు ఉంటది కదా, అది మొత్తం కలిపేసి అక్కడ జల్లేస్తారు. ఆ పండులో జల్లినప్పుడు ఇలాగా నేను దుప్పటి పట్టుకుని ఉంటాం, దుప్పటి పట్టుకుంటే ఆకాశంలో ఇది పారేస్తాడు, ఆడకేమో ఇలాగుంటే వస్తాడు, వచ్చేసి ఆ బియ్యంకి పట్టుకొని తీసుకెళ్లి అప్పుడు ఆ ముహూర్తం చూసి పెట్టాలి. పెట్టినప్పుడు ఒక బియ్యం మా ముహూర్తంలో పెట్టిస్తున్నాం కదా, ఇప్పుడు జల్లేస్తే కూడా బాగా పండుతాయి అనేసి మా అమ్మ నాన్న చెప్తాడు. అప్పుడు ఆ పూజారి ఇచ్చిన ధాన్యం పైకి కింద పడటం వల్ల పంటలు బాగా పండుతాయని నమ్మకం, బాగా పండుతాయి అది అనేసి నమ్మకం ఉంటది. ఇంత గింజలు వచ్చిందిరా మాకి, ఇది బాగా పని చేస్తేనే ఇంత పుట్టిలు పండుస్తాయి అనేసి మా అమ్మ నాన్న చెప్తారు. అప్పుడు చేస్తేమో బాగా పండుతుంటాయి. ఇంకా అప్పుడు మీరు మళ్ళీ మీ పొలాల్లో కూడా పంటలు వేస్తారు. మా పొలాల్లో పంటలు వేసి అప్పుడు కోసినప్పుడు ఇప్పుడు పండు బాగా రోజులు చేసాము, పంట బాగా వచ్చింది మన అమ్మ నాన్న చెప్తాడు. ఇప్పుడేమో అది కూడా మొత్తం అవ్వలేదు అన్నమాట. ఇప్పుడు ఆచారం ఇప్పుడు చేయటం లేదా? చేస్తున్నారు కానీ అది అవటం లేదు.